హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎవరైతే కామెంట్స్ పెడతారో ఆ కామెంట్స్కి సంబంధించి రిప్లైస్ అయితే ఇస్తాను అనమాట. యాక్చువల్గా మన కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది అయితే ఉంటున్నారు. వీళ్ళైనంత వరకు నేను ఆన్సర్స్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇలా డెడికేటెడ్ గా వీడియోస్ చేసి స్పెసిఫిక్ గా వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం పీసీ అండ్ ల్యాప్టాప్ సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. మీరు ఒకవేళ తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి ఆల్ ఇన్ వన్ ఫర్ బెటర్ సొసైటీ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే, నైస్ ఇన్ఫర్మేషన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనేది అడుగుతున్నారు. మేము ఉండేది రావులపాలెం అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. సో ఆయనకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రోహిత్ తెలిసి అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే, ఇంటెల్ ఐ5 12th జనరేషన్ 12400F అండ్ RTX 4060 8GB గ్రాఫిక్ కార్డ్, లేకపోతే Ryzen 5 5600G అండ్ RTX 4060 8GB అని అయితే అడుగుతున్నారు. బేసిక్ గా మీరు ఈ రెండిట్లో ఏది బెటర్ గా పర్ఫామ్ చేస్తుందని అడిగారు అనుకోండి, మీకు రెండు కూడా అటు ఇటుగా సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. బట్ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కంప్లీట్ గా మీ యూజేజ్ ని బట్టి అయితే ఉంటది. మీరు ఒకవేళ గేమింగ్ కోసమే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, జనరల్ గా మీకు గేమింగ్ విషయంలో ఇంటెల్ అనేది కొంచెం ముందైతే ఉంటది అనమాట. అదే మీరు ప్రొఫెషనల్ వర్క్స్ కోసం చూసుకుంటున్నారు అనుకోండి, లైక్ వీడియో ఎడిటింగ్ తో పాటు గేమింగ్ కానీ గేమ్ స్ట్రీమింగ్ కానీ ఇలాగ మీరు మల్టిపుల్ వర్క్స్ మీ సిస్టమ్ లో చేసుకోవాలని అనుకుంటే, నేను జనరల్ గా రైజన్ కి సంబంధించిన Ryzen 5 5600G విత్ మీరు RTX 4060 అన్నారు కాబట్టి RTX 4060 అయితే ప్రిఫర్ చేస్తాను. అలా కాకుండా మీరు గేమింగ్ ఆడి అలాగే స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు అనుకోండి, అటువంటిప్పుడు మీకు RTX 4060 విత్ Ryzen 5 5600G అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీకు Ryzen 5 5600G లో ఇంటిగ్రేటెడ్ గా ఒక మంచి గ్రాఫిక్స్ అయితే ఉంటది. ఆ గ్రాఫిక్స్ ని మీరు ఒకవేళ వీడియోకి సంబంధించిన ఎన్కోడింగ్ చేయడం కానీ లేకపోతే లైవ్ స్ట్రీమ్ చేయడం కానీ ఉపయోగించుకున్నారు అనుకోండి, ఈ RTX 4060 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫిక్ కార్డ్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ని కంప్లీట్ గా మీరు గేమింగ్ అయితే యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో బేసిక్ గా రెండు గ్రాఫిక్స్ లో ఉండడం వల్ల ఒక గ్రాఫిక్స్ యొక్క లోడ్ ని కంప్లీట్ గా మీరు వీడియో రికార్డింగ్ కోసం కానీ లేకపోతే అదే మీరు లైవ్ స్ట్రీమ్ చేయడం కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేరే గ్రాఫిక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని కంప్లీట్ గా గేమింగ్ కోసం అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవంత పర్ఫెక్ట్ గా పనిచేయాలనే రూల్ అయితే లేదు, బట్ మీకు పనిచేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. మెలానో ఎస్కే అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే, బ్రో అరౌండ్ 55K విచ్ ల్యాప్టాప్ ఇస్ ద బెస్ట్ అని అయితే అడుగుతున్నారు. జనరల్ గా మీరు 55,000లో ఏది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసి నన్ను అడిగారు అనుకోండి, ఒకవేళ మీరు స్టూడెంట్ పర్పస్ కోసం తీసుకున్నట్లయితే మీరు మీ యూజెస్ ని బట్టి, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఒకవేళ మీరు కంటెంట్ కట్ట చూడాలనుకున్నా లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే OTT ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ చూడాలనుకున్నా, మీకు ఓలెడ్ డిస్ప్లేస్ తో వచ్చే ల్యాప్టాప్స్ కూడా 55,000 అయితే వచ్చేస్తున్నాయి. అది చాలా బాగుంటది. అలా కాకుండా మీరు వీడియో ఎడిటింగ్ కోసం కానీ లేకపోతే గేమింగ్ కోసం కానీ తీసుకోవాలని అనుకుంటే అవి మీకు చాలా బెటర్ గా అయితే ఉంటాయి అనమాట. 55,000లో మీకు వచ్చే గేమింగ్ ల్యాప్టాప్స్ చాలా బెటర్ గా అయితే ఉంటాయి. అలా కాకుండా మీరు ఓన్లీ స్టూడెంట్ పర్పస్ కోసమే యూజ్ చేసి మీకు బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలని అనుకుంటే, అటువంటిప్పుడు మీకు ఆ స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో అవి మీకు మంచి ఆప్షన్ కింద అయితే ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించిన లింక్స్ వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకొక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. వాల్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి స్టూడెంట్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా మంచి వాల్యూ అయితే అవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒకవేళ మీరు ఫ్యూచర్ లో గేమింగ్ కోసం ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నా లేకపోతే బ్యాటరీ లైఫ్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నా, స్టూడెంట్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి ఖచ్చితంగా మీకు మంచి వాల్యూ అయితే అవుతుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మూవీస్ డౌన్లోడ్ అయితే అడుగుతున్నారు. సో వెరైటీ పేర్లన్నీ పెట్టుకుంటారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే, అంతకు ముందు నేను యాంటీస్పోర్ట్ కి సంబంధించిన VS450L అని చెప్పేసి పవర్ సప్లై అయితే తీసుకున్నాను. ఆ పవర్ సప్లై మనకి ఇప్పుడు ఎలాగుంది, బాగుందా లేదా అని చెప్పేసి ఈయన అయితే అడుగుతున్నారు. ఇప్పటి వరకు అయితే నాకు ఈ పవర్ సప్లైకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. లైక్ నేను ఒక ఫ్రెండ్ కోసం అయితే ఆ పీసీ బిల్డ్ అయితే చేసి ఇచ్చాను. అతని దగ్గర నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పూర్ణచంద్ర రెడ్డి అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే, Lenovo W530 i7 3rd జనరేషన్ తీసుకోవచ్చా బ్రో అని అయితే అడుగుతున్నారు. జనరల్ గా అంత ఓల్డ్ అది ల్యాప్టాప్ అవ్వచ్చు డెస్క్టాప్ అవ్వచ్చు మీరు తీసుకోవడం అనవసరం అని అయితే చెప్తాను. ఎందుకంటే మీకు జనరేషనల్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల మరీ అంత ఓల్డ్ ప్రాసెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ ని మీకు లేటెస్ట్ గా వచ్చే i3s కానీ లేకపోతే పెంటియమ్స్ కానీ కవర్ చేసేస్తాయి.
మీరు అంత ఓల్డ్ i7 తీసుకునే బదులు కొద్దిగా రీసెంట్ గా వచ్చిన i3s కానీ లేకపోతే i5s కానీ యూజ్డ్ మార్కెట్ లో తీసుకోవడం చాలా మంచి ఆప్షన్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మీకు i7 థర్డ్ జనరేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది i3 సెవెంత్ ఆర్ i3 ఎయిత్ జనరేషన్ ప్రాసెసర్ కి ఈక్వల్ గా అయితే ఉంటుంది. సో దానిని బట్టి మీరు i7 థర్డ్ జనరేషన్ లో ఏదైతే పర్ఫార్మెన్స్ పొందుతున్నారో సేమ్ అదే పర్ఫార్మెన్స్ ని మీరు i3 సెవెంత్ ఆర్ ఎయిత్ జనరేషన్ లో పొందుతారు కాబట్టి, అండ్ ఇవి ఇంకా లేటెస్ట్ ప్రాసెస్ అవ్వడం వల్ల మీకు ఇంకా అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. అంతేకాకుండా వీటి యొక్క లైఫ్ అనేది ఆ ప్రీవియస్ అంత ఓల్డ్ ప్రాసెస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంత బాగుంటది. పవర్ కన్సంప్షన్ కూడా మీకు తక్కువ ఉంటుంది. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఈ లేటెస్ట్ ప్రాసెస్ వస్తాయి కాబట్టి అంత ఓల్డ్ సిరీస్ ప్రాసెస్ తీసుకునే బదులు లేటెస్ట్ గా వచ్చిన ఏదైనా ఒక కంప్యూటర్ అయితే మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జోసఫ్ అయితే అడుగుతున్నారు. ఈ నేమ్ అడుగుతున్నారు అంటే అన్న 4K వీడియో ఎడిటింగ్ కి Ryzen 5 3600 ఓకేనా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా మీరు Ryzen 5 3600 ప్రాసెసర్ అనేది 4K ఎడిటింగ్ కోసం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎనఫ్ అండి. బట్ ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఓన్లీ ప్రాసెసర్ మీకు ఉన్నంత మాత్రం సరిపోదు. ఆ ప్రాసెసర్ తో పాటు మీరు ఏదైతే గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నారో ఆ గ్రాఫిక్స్ కూడా మీకు చాలా పవర్ఫుల్ గా అయితే ఉండాలి. సో దానిని బట్టి మీరు కొనుక్కునే ప్రాసెసర్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ GTX 1660 కానీ లేకపోతే RTX 2060 కానీ తీసుకోమని చెప్పేసి నేనైతే రికమెండేషన్ అయితే ఇస్తున్నాను. ఓన్లీ Ryzen 5 3600 యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు 4K ఎడిటింగ్ కోసం అంతగా లైక్ మీకు సరిపోతుంది. బట్ మీరు GTX 1050 Ti యూజ్ చేశారు అనుకోండి, అటువంటిప్పుడు మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది కొంతవరకు బాటిల్ నెక్ అవడం అయితే మీరు ప్రాసెసర్ అయితే గమనిస్తారు. అలాగే మీరు గేమింగ్ కోసం కన్సిడర్ చేసుకున్న 1050 Ti తో కంపేర్ చేసుకున్నట్లయితే RTX 2060 కానీ లేకపోతే GTX 1660 కానీ 1660 సూపర్ కానీ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి మీకు ప్రాసెసర్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ గ్రాఫిక్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి గ్రాఫిక్ కార్డ్ తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా కంపేర్ చేసుకుని ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజసాయి అఫీషియల్ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే MSI Spatium M371 NVMe M2 1TB SSD ని అదే PCIe NVMe SSD ని మనం తీసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. లైక్ ఇది బెస్ట్ బ్రో అని అయితే అడుగుతున్నారు. బేసిక్ గా మీరు SSD సంబంధించి నన్ను తీసుకోవచ్చా లేదా అని అడిగారు అనుకోండి, ఎప్పుడైనా కానీ SSDs మీకు ఒక మంచి బ్రాండ్ నుంచి ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. MSI అవ్వచ్చు, లేకపోతే గిగాబైట్ అవ్వచ్చు, లేకపోతే శాంసంగ్ అవ్వచ్చు, లేకపోతే వెస్టర్న్ డిజిటల్ అవ్వచ్చు, సీగేట్ అవ్వచ్చు, ఇటువంటి బ్రాండ్స్ కి సంబంధించిన SSDs అవ్వచ్చు, హార్డ్ డిస్క్ అవ్వచ్చు, మీకు ఖచ్చితంగా బాగానే పర్ఫామ్ చేస్తాయి. బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ స్పీడ్స్ అండ్ రిలయబిలిటీ అనేది మీకు కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది బ్రాండ్ని బట్టి. మీకు టాప్ క్వాలిటీ SSDs కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు శాంసంగ్ అనేది ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉంటుంది. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. మీరు బడ్జెట్ అంత పెట్టలేను, అంత కాస్ట్ నేను స్పెండ్ చేయలేను అని అనుకుంటే అటువంటిప్పుడు మీరు మీ బడ్జెట్ ని తగ్గించుకుని మీ బడ్జెట్ కి తగ్గినట్టుగా మీరు ఒక SSDని అయితే తీసుకోండి. అలాగని మీరు ఊరు పేరు లేని SSDs మాత్రం తీసుకోవద్దు. లైక్ మీరు ఈ మధ్య కాలంలో చాలా చైనీస్ కంపెనీ SSDs అయితే వస్తున్నాయి. అవి మీరు పర్వాలేదు ఇనీషియల్ స్టేజెస్ లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకోవాలనుకుంటే పర్వాలేదు. కానీ మీకు లాంగ్ టర్మ్ యూస్ కోసం కన్సిడర్ చేసుకున్నా, లేకపోతే మీకు రిలయబిలిటీ అండ్ దాంతోపాటు మీ డేటా సెక్యూరిటీ గురించి మాట్లాడినా సరే నేను డెఫినెట్ గా ఈ SSDతో లైక్ ఈ చైనీస్ కంపెనీ SSDs ఏమైతే ఉంటాయో వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు బ్రాండెడ్ SSDs అనేవి చాలా బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తాయి. అండ్ లైఫ్ కూడా మీకు చాలా బాగుంటుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి అలాగే మీ యొక్క బడ్జెట్ ని బట్టి ఒక మంచి బ్రాండెడ్ SSD అయితే తీసుకోండి. అండ్ ఈ MSI కి సంబంధించిన SSD కూడా ఆ ప్రైస్ కి మీకు ఖచ్చితంగా పర్వాలేదు. మీరు ఇంకొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు సీగేట్ నుంచి కానీ లేకపోతే వెస్టర్న్ డిజిటల్ నుంచి కానీ కన్సిడర్ చేసుకోండి. అండ్ ఆఫర్స్ గురించి కూడా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆఫర్స్ యూజ్ చేసుకుని మీరు ఒక 400 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆఫర్స్ ఉన్న టైంలో తీసుకున్నట్లయితే మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ సైనింగ్ ఆఫ్ గైస్, బై.